పెద్దనా ఏం పేరు నీ పేరు? నా పేరు షాజీర్ అలీ. షాజీర్ అలీ. ఏం చేస్తుంటారు, ఏం పని చేస్తారు? అయిపోయి స్కూల్ అటెండర్ చేసిన, రిటైర్మెంట్ అయిపోయినా. అయిపోయి బొందా ఒకటే ఉంటుంది. రెడీగా ఉన్నారు అయితే. గవర్నమెంట్ ఎంప్లాయీ ఎంప్లాయీ అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయినా. వచ్చినాయమ్మా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని పైసలు వస్తాయి, వచ్చాయి ఒకటే వచ్చినాయి. 40 ఏళ్ళు ఎట్టి పని చేసిన, తీరా నవ్వటారా ఏం రాలేవు. అంతేనా? అంతే, ఎట్టి పని చేసిన. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఈ రోడ్డు నేను అసెంబ్లీ ఎలక్షన్లో అప్పుడు వచ్చిన ఆనాడు నేను చెప్పిన పైలట్ రెడ్డికి ఓటు వేయకండి సార్, ఎవరైతే గెలవపోతారో వాళ్ళకే ఓటేయండి, మీ రోడ్డు అన్న మారుతుంది అని చెప్పిన. లీడర్లు అందరు అన్ని సార్ దొంగ దోపిడీలు. అంత దొంగలేనా? నువ్వు పోయి చెప్పు ఏమన్నా కానీ నాకు జైలు అని. ఒకరికన్నా ఒకరు మించేది మంది దోచుకున్నాడు, రక్తం తాగుడు తప్ప సాయం చేసుడు పేదోనికి ఏమి లేదు. మనోహర్ రెడ్డి ఏం చేస్తున్నారు మరి? ఆయన గెలిపించారు కదా మీరు ఎమ్మెల్యేగా, మరి ఆయన కనిపిస్తలేదు. ఆయన 9 తారీఖు అన్నాడు, 9 తారీఖులా 9 తారీఖు నాడు వేపిస్తాని మా సర్పంచ్ సాబ్ చెప్పిండు. రస్తా బంద్ చేసిండ్రు, అంతా వేసిండ్రు, దుమ్మిలా చస్తున్నారు. అంతే సార్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్ మే 13 తారీఖు ఉన్నాయి కదా. నేను తూరుకొనే ఉండా కానీ బీజేపీ వస్తుంది. ఎందుకే? బీజేపీ కంపల్సరీ. మోడీ కరెక్ట్ మాట్లాడతాడు. ప్రామిస్ గా అంటున్నా, నెత్తిమీన టోపీ ఉండేది, గడ్డ ఉండేది అని మా. కాదే మీరు ముస్లింస్ బీజేపీ అంటే నచ్చదుగా మీకు ముస్లింలకు? అవన్నీ దొంగ కొడుకు అసద్ గడు. అసద్ గడు ఏమన్నా ఇచ్చిండా? 1 రూపాయి ఏమన్నా రోడ్ వేసిండా? పేదల పెళ్లికి ఏమన్నా ఇచ్చిండా? ఒక మాట సార్. ఇంకా వాడు కేసీఆర్ అన్న కళ్యాణ లక్ష్మి అది ఇది ఇచ్చిండు. ముస్లిం అంటే వ్యతిరేక అందరు లేకుంటారు. ఓ వాళ్ళు ఉగ్రవాదులు, వాళ్ళు వీళ్ళు దొంగ దోషులు వాళ్ళు ఉంటారు. ఏం చేసిండు మోదీ? దేశానికి మంచిగా చేసిండు. ఇప్పుడు మీ దాంట్లో కూడా బీజేపీ సపోర్ట్ చేసిన ఉన్నారు అయితే? నమ్మరు, మంది నమ్మరు. తుర్క కొడుకున్నాడు బీజేపీ నేస్తాడో లేదో అనుకుంటా. మనసు కెరక. ఇప్పుడు మనోహర్ రెడ్డి అంటావు, రాజగోపాల్ రెడ్డి అంటావు, వాళ్ళు అంటారు కూనం లేదు గొత్తు లేదు. మోడీ అందరికి ఆశీర్వాదం ఇచ్చిండు, ఆ ఫ్రీ గ్యాస్ ఇచ్చిండు, సబ్సిడీ గ్యాస్ ఇచ్చిండు ఇంతకు ముందు 15 అందరికి ఇచ్చిండు, దేశాన్ని కాపాడుతున్నాడు. ఏడు పడరాని కొడుకులు, దొంగ దోపిడీ కొడుకులు అంటావు. నువ్వేమన్నాను? సో నువ్వు మాత్రం నరేంద్ర మోదీకి ఓటు. ఇక్కడ తెలుసా మరి బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తుండు, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నుంచి కాసానికి కావాలి. అంతే అంతే, అభ్యర్థితో సంబంధం లేదు. అభ్యర్థి మోడీతో సంబంధం. నువ్వు ఏమన్నాను? ప్రామిస్ అంటూ నిత్యమైన టోపీ ఉండదు, అది ఉండదు, నమ్ము నమ్మకపోవు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? 100 రోజులు ఏమన్నా మార్పు కనిపిస్తుందా? దేవుని కేరక సార్. అంతేనా? అది దేవుని కేరక. వేరే దేశంలోకి వెళ్ళి పెట్రోల్ కొనుక్కు రావాలి, ఇక్కడ ఆడవాళ్ళకి ఫ్రీ ఇవ్వాలి, అంతా తీంతారా నవ్వటారా, దేశానికి లాస్. అంతే, లాభం ఉండాలి దేశానికి. కష్టపడి పని చేయాలి. నేను 40 ఏళ్ళు చేసిన, నాకు 3 కొడుకులు. కానీ కష్టము మంచి చేయాలి. అన్ని ఫిరి ఆయప ఫిరి ఈప ఫిరి, దేశానికి దోపిడే కదా, లాసే కదా. చలో రైట్.